హామీలు నెరవేర్చడం అసాధ్యమైనప్పుడు, సులభ సాధ్యం కానప్పుడు భావోద్వేగాల వైపుకి ప్రజల్ని తీసుకువెళ్ళాలి. అదే తాజాగా రేవంత్ రెడ్డి టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినటువంటిది. ఏంటంటే మరొక పోరాటానికి తెరతీస్తారట. ఏంటదంటే దక్షిణాది ముఖ్యమంత్రులతో కలిసి పోరాటం, దక్షిణాది వారికి పదవులు రావట్లేదు, అన్యాయం జరిగిపోతుందని. దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి సీట్లు ఇస్తే సీట్లు ఇచ్చినప్పుడు మంత్రి పదవులు ఇస్తారు. ఏ సీటు ఇవ్వకుండా ఏమి ఇస్తారు? ఇదివరకు వెంకయ్యనాయుడికి ఇచ్చారు, ఏమీ ఇవ్వకపోయినా సరే. అప్పుడు కర్ణాటక వీటిలో కొద్దిగా వచ్చినటువంటి సందర్భంలోనే ఇచ్చారు. ఉపరాష్ట్రపతి దాకా ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఇస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు కనుక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వీటిలో గెలిస్తే ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే వాళ్ళ మంత్రివర్గంలో ఎవరు ఇవ్వాలో మనం చెప్పాల్సిందేంటో తెలియదు. రెండవది, దీనికి ముఖ్యమంత్రులకి సంబంధం ఏంటో అర్థం కాదు. అసలు పాయింట్ ఏంటి? రైతు రుణమాఫీ, అట్లాగే ప్రతి నెల 2,500 రూపాయలు ఒక్కొక్క మహిళకి, ఎంతమంది ఉంటే అంతమందికి, అట్లాగే నిరుద్యోగ భృతి, ఇట్లాంటివి కదా మనం చెప్పింది. దానికంటే కూడా ఈ కొత్త ఉద్వేగాల వైపుకి తీసుకువెళ్ళడం అన్నటువంటి కాన్సెప్ట్ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. అవన్నీ వచ్చేసినట్టు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇదేదో పోరాటం చేయబోతున్నాను. మరి క్రిందటిసారి ఆ పాయింట్లన్నీ సక్సెస్ అయినాయి. ఇప్పుడు మరి ఇది సక్సెస్ అవుతుందా లేదో చూడాలి.